హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కేవలం ఒకే ఒక పిండితో 4 రకాల సూపర్ టేస్టీ స్నాక్స్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇవన్నీ చాలా ఈజీ, క్రిస్పీగా ఉంటాయండి. టీ టైంకి కానీ, పిల్లల స్నాక్స్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మరి టైం వేస్ట్ చేయకుండా మొదలు పెడదామా? ముందుగా కావాల్సిన ఐటమ్స్: శనగపిండి 2 కప్పులు, బియ్యపిండి 2 కప్పులు. నేను 2 కప్పులు తీసుకున్నాను అండి, కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేద్దామని. సో వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ బియ్యం పిండి వేసా, తర్వాత శనగపిండి. ఫస్ట్ మెజర్మెంట్ కోసం ఒక్కొక్క కప్పు తీసుకున్నా. మెజర్మెంట్ కప్ అనేది మ్యాండేటరీ అండి, ఖచ్చితంగా చెప్తున్నాను. ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి. బయట కొని టేస్ట్ బాగోక మనీ వేస్ట్ చేసుకునే బదులు ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. మళ్ళీ 2 కప్పులు బియ్యం పిండి, 2 కప్పుల శనగపిండి, వామ్ అండి. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా వాము, అది చేతులతో బాగా క్రష్ చేసుకోండి వామ్ని. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వామ్ వేస్తే చాలా ఈజీగా డైజెస్ట్ అవుద్ది, టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, వామ్ వేసాను. నెక్స్ట్ సాల్ట్, ఉప్పు తగినంత. నేను ఉప్పు, కారం ఇవి మెజర్మెంట్స్ చెప్పనండి, ఎందుకంటే ఎవరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకుంటారు. వామ్ వేసాం, ఆల్రెడీ కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి కారం కొంచెమే కారం వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి. కారం చాలా ఈజీ అండి, తక్కువ ఐటమ్స్. ఆయిల్, శనగపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారం, కొంచెం ఆయిల్, ఇంకా పిండి, చపాతీ పిండి కలుపుకునే దానికి కలుపుకునే విధంగా కావాల్సినంత వాటర్ కూడా వేసుకోండి. వాటర్ కావాల్సిన ఐటమ్స్ అయితే చాలా తక్కువ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైం చేశాను, సక్సెస్ అయితే అయ్యిందండి. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా, పిండిని బాగా కలుపుకోండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా బాగా కలుపుకోవాలండి. అలానే మరీ గట్టిగా ఉండకూడదండి, కొంచెం పలచగానే ఉండాలి. మరీ వాటరీగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, కొంచెం తడిగానే. వెంటనే చేసేసుకోవాలండి, పిండి తడి ఆరకుండానే చేసేసుకోవాలి ఇది మాత్రం. సో చూస్తున్నారు కదా వీడియోలో, పిండి బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, వాము అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి. వాటర్ కొంచెం కొంచెంగా వేసి కలుపుకోండి, ఎందుకంటే ఒకేసారి వేసినా కూడా పలచన అయిపోద్ది. సో చూస్తున్నారు కదా, పిండి కలపడే టైం టేకెన్ ప్రాసెస్ అండి, మిగతా చేయడం అంతా చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఫాలో అవ్వాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో చూసారు కదా, పిండి ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చిన్న టిప్ అండి, పిండిని బాగా ముద్ద చేసుకున్నాక ఆ గిన్నెకేసి అలా కొడతా ఉంటే కొంచెం మెత్తగా వస్తుందండి పిండి, స్మూత్గా వస్తుంది, మెత్తగా వస్తుంది. చూస్తున్నారు కదా, పిండి కడిపేసుకున్నాక వెంటనే చేసుకోవాలండి. కొంతసేపు ఉంచుదాం అలా కాదు, వెంటనే చేసేయాలి, తడి ఆరకుండానే చేసేయాలి. సో పిండి టెక్స్చర్ చూసారు కదా, స్మూత్గా వచ్చింది. నేను స్నాక్స్ డిఫరెంట్, ఒకటే పిండితో డిఫరెంట్ టైప్ స్నాక్స్ చేద్దాం ఎందుకు అనుకున్నా అంటే పిల్లలకి తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఒక టైప్ చేద్దామని చూడండి, చిన్న బిస్కెట్స్లా ఉంటాయి కదా, పిండిలాగా చపాతీలాగా ఒత్తేసి కట్ చేసి చిన్న బిస్కెట్స్లా చేద్దాం అనుకున్నా ఫస్ట్ అయితే. సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు, ఇలా చేద్దాం అనుకున్నా. ఇది ప్లాన్ ఏ, బట్ ఏమైంది అనేది వీడియోలో చూడండి. ఫ్లాప్ అయ్యింది. సో ఈ ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వలేదు, సో ఫ్లాప్. మీరు ఇది ట్రై చేయొద్దు. నేను వీడియో చేశానంటే అందులో ప్లస్ మైనస్ పాయింట్లు చెప్పాలి, నెగిటివ్ పాయింట్స్ చెప్పాలి, పాజిటివ్ పాయింట్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అండ్ ప్లాన్ బి చేస్తున్నాను. ఈ పూరీ ప్రెషర్ ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ వేసి కొంచెం పిండి పెట్టి, సరే అలా అయినా చిన్నగా బిస్కెట్స్లా కట్ చేద్దామని ప్లాన్ బి స్టార్ట్ చేశాను.
పూరి ప్రెషర్ కూడా నా మాట వినలేదండి అప్పుడు, ఎందుకనో. ఒక 5 మినిట్స్ కష్టపడితే మీకు ఇంకా వీడియో టైం ల్యాప్స్లో పెట్టాను, అప్పుడు అయ్యింది. సో ఇది ప్లాన్ బి. ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఇదైనా సక్సెస్ అవుద్దో లేదో చూడండి వీడియోలో. సో ప్లాన్ బి, పిజ్జా కట్టర్ ఉందండి నా దగ్గర యాక్చువల్గా, కానీ ఆ టైంకి అది కూడా దొరకలేదు. సో ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్తో కట్ చేస్తున్నాను. ప్లాన్ ఏ ఫ్లాప్, సో మీరు అది ట్రై చేయొద్దు ప్లాన్ ఏ. ప్లాన్ బి ట్రై చేస్తున్నా అండి. ఆ ఫోర్క్తోనే చిన్న చిన్న గంటల్లో పెట్టాను, ఈజీగా ఫ్రై అవుద్దని. సో రెడీగా ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇవన్నీ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేద్దామని. కొంచెం కష్టంగా ట్రై చేస్తే ఒకటి అలా అలా వచ్చింది. సెకండ్ ట్రై చేశా, రావట్లేదు, ఇరిగిపోయింది. చూసారు కదా. సో ప్లాన్ బీఫ్ కూడా ఫ్లాప్. నాలా ఫస్ట్ టైం స్నాక్స్ తయారు చేసే వాళ్ళకి మంచి ఎగ్జాంపుల్ అండి. ఇంకా దాన్ని కాస్త ఇలా స్టిక్స్లా చేసేసారు. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్నాక్ అయిపోయింది. సో పూరీ ప్రెషర్ కూడా వర్కౌట్ అవ్వలేదు. మీరు ఇది కూడా ట్రై చేయొద్దు, జస్ట్ హ్యాండ్తోనే చేసుకోండి. సో కొన్నేమో ఈ స్టిక్స్లా తయారు చేసాను. డిఫరెంట్ షేప్స్ చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారని చెప్పి మా అబ్బాయి అయితే ఎక్కువ స్టిక్సే ఇష్టపడుతున్నారండి. ఈ స్టిక్సే ఎక్కువ తింటున్నాడు. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ పోసుకున్నా. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఈలోపు అవి రోల్స్లా చేసేసుకున్నాను, స్టిక్స్ లాగా. సో ప్యాన్లో ఆయిల్ ఎక్కే వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయండి, సారీ. ఇది టైం ల్యాప్స్లో పెట్టడం మర్చిపోయాను, అందుకే అంత ల్యాగ్ అవుతుంది, ఏమనుకోవద్దు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందో లేదో ఫస్ట్ ఒక చిన్నది వేసి ట్రై చేయండి. ఎప్పుడైనా అండి ఈ టిప్ మీకు తెలుసో లేదో నాకు తెలీదు, ఏమైనా పిండి వంటలు స్టార్ట్ చేసాము, పెనం మీద ఏమైనా వేయడం స్టార్ట్ చేసామంటే ఫస్ట్ వేసి అది ఫ్రై అయ్యాక స్టవ్కే ఇచ్చేయాలంటండి. స్టవ్ మీదే పెట్టేయాలి, అది ఫస్ట్దే మనం తినేయకూడదు. అప్పుడు ఎటువంటి నెగిటివ్స్ జరగవు అని అంటూ ఉంటారు. సో అదే టిప్ నేను ఫాలో అవుతాను ఎప్పుడు పెనం వేసినా కూడా. సో చూస్తున్నారు కదా, ప్యాన్లో ఆయిల్ బాగా హీట్ ఎక్కనియండి. హీట్ ఎక్కితేనే బాగా క్రిస్పీగా వస్తాయి. అలానే హైలో పెట్టి ఫ్రై చేసుకోకండి, లోపల ఉడకదు. ఎందుకంటే మనం చేసే షేప్స్, ఎస్పెషల్లీ నేను చేసిన షేప్స్ కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి. జస్ట్ ఒకటి వేసాను చూసారా, అది అవుతుందా లేదా ట్రైల్. ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా, హీట్ ఎక్కిందండి బాబోయ్. చాలా కేర్ఫుల్గా ఉండండి ఇలా పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం. సో చూస్తున్నారు కదా, అది అయిపోయింది కాబట్టి ఫస్ట్ స్టవ్కి సమర్పిస్తానండి నేను. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఇవి ఫ్రై చేసేసాను. ఇది ఒక షేప్ చేశాను, కానీ టేస్ట్ కూడా యమ్మీగా వచ్చిందండి. టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది శనగపిండి బియ్యపిండి ఈక్వల్ క్వాంటిటీ కూడా వేయరు. అలా చేయకపోయినా కూడా బియ్యపిండి 3/4 పార్ట్ వేసి శనగపిండి 1/4 పార్ట్ వేసినా కూడా చాలా టేస్టీగా వస్తాయంటండి స్నాక్స్. నెక్స్ట్ టైం అలా ట్రై చేయాలి. ఒక 1 వీక్ to 10 days హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చండి 8 కంటైనర్లో వేసి. వీక్లీ వన్స్ పెట్టుకున్నామంటే హ్యాపీగా పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా చేయొచ్చు.
మన ఇంట్లో అంటే మనం ఫ్రెష్ ఆయిల్ వేసుకుంటాం, అదే బయట చేస్తే ఆల్రెడీ కాగబెట్టిన నూనె. వాళ్ళు ఫ్రెష్గా చేసినా కూడా మనకు అనుమానం ఉండిపోతుంది, సో టేస్ట్ బాగోట్లేదు అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, టైప్ 1 స్నాక్స్ టైప్ 1 అండి ఇది. షేప్స్ టైప్ 1 అని కూడా అనొచ్చు. ఇవి చక్రాలు, జంతికలు అని కూడా అంటారు. ఇది స్నాక్ నెంబర్ 1, ఇది స్నాక్ నెంబర్ 2, స్నాక్ నెంబర్ 3 పకోడీలాగా వేసానండి. స్నాక్ నెంబర్ 4 చిన్న బాల్స్ లాగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.